నమో యువరన్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ 5,000 మందితోని నషా ముక్త్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో 2047 వికసిత్ భారత్ తో భాగంగా ఈ దేశం ముందుకెళ్లాలన్నా, ఈ దేశం అభివృద్ధి కావాలన్నా ఈ నషాముక్త భారత్ కావాల్సిందే. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఈ మత్తులో పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో సరైనటువంటి అభివృద్ధి కావాలన్నా ఈరోజు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం ఉడతా పంజాబ్ అనే ఒక మూవీ వచ్చింది. పంజాబ్ లో విధంగా నష ఉందో అందరూ తెలుసు. కానీ పంజాబ్ లో అటువంటి నషను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ అనే ఒక దేశాల నుంచి నష ఏ విధంగా అయితే పంజాబ్ లో రావడానికి కారణమైందో వారన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఈ నషాముక్త ఆధ్వర్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ నషాముక్త సంకల్పాన్ని తీసుకొని మనందరం కూడా ఈ 3K రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముఖ్య అతిథులు చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ అన్న గారిని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారిని, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారు మల్క కుమరయ్య గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారిని కోరుతా ఉన్నా. भारत माता की, भारत माता की, भारत माता की. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీలు కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, యువ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. మొన్ననే గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక చట్టం చేసిండు. దేశంలో ఉన్న యువత ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపన్నో, ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నామో, ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిళ్లున్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. మనం చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, పేరున్న విశ్వవిద్యాలయాలు కూడా ఎట్లా డ్రగ్స్ కు నిలయమైపోయింది, ఎట్లా వ్యాపారం చేస్తున్నారు, డబ్బుల కోసం ఎట్లా కక్కుర్తి పడుతున్నారు, ఎట్లా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో మూస్తూ ఉన్నారో రోజు మనం పేపర్లు చూస్తా ఉన్నాం. నషా ముక్తి భారత్ గా ఉండాలని చెప్పి ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈరోజు పంజాబ్ లాంటి గొప్ప రాష్ట్రం దాని బారిన పడి పాకిస్తాన్ దుర్మార్గాలకు ఎట్లా బానిసైందో చూసినాం. కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా నశతో విద్యార్థులు గాని యువకులు గాని చెడిపోవద్దంటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ ఇలాంటి మ్యారథాన్ రన్ మనం చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా దీనిలో పాల్గొన్న అందరికి కూడా రాబోయే కాలంలో మోడీ గారు ఏ సేవా పక్షంలో భాగంగా ఇవన్నీ మనకు పిలుపునిచ్చిందో ఇది కంటిన్యూస్ గా విద్యార్థులని చైతన్యపరచడం, యువకుల్ని చైతన్యపరచడం, రాబోయే కాలంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని యుక్తిని వాళ్ళటువంటి కళ ఏదైతే ఉందో మోడీ గారి కళ, దాన్ని సాకారం చేయడంలో మీరంతా కూడా భాగం పంచుకోవాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. ధన్యవాదాలన్నా.
సేవా పక్వాడా రాష్ట్ర కన్వీనర్ అదేవిధంగా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఈరోజు ఈ 3K రన్ ఇంత సక్సెస్ఫుల్గా వచ్చినందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కిషన్ రెడ్డి గారు, కేంద్ర కేబినెట్ మంత్రి గారు, కోల్ మినిస్ట్రీ, మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మన అన్న ఈటెల రాజేందర్ గారు, తర్వాత మన ఆఫీస్ బేరర్స్, ఎమ్మెల్సీ అండ్ యువ మోర్చా. ఇందులో యువ మోర్చా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా మందిని తీసుకొచ్చారు. ఈ సేవ పక్వాడా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 3K రన్ ఇంత సక్సెస్ఫుల్గా 8,000 అబోవ్ ఇంకా రిజిస్ట్రేషన్ అయినాయి ఇంతవరకు. తర్వాత 5,000 అబోవ్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేయాలన్నదే మెయిన్ ఉద్దేశము మన ప్రైమ్ మినిస్టర్ గారిది. ఇప్పుడు ఎట్లయితే పంజాబ్, హర్యానా స్టేట్స్ ఏ విధంగా చాలా నష్టపోయాయి ఈ దీనిలో, అందులో ఇప్పుడు హర్యానాలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా యాక్షన్ తీసుకొని కంట్రోల్ మొదలైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా లాస్ట్ 15 yearsలో నెగ్లెక్ట్ చేయడం అయింది. తెలంగాణ కూడా డ్రగ్స్లో చాలా ఒక యాక్టివ్గా ఉన్న స్టేటు. దీన్ని మనం స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీస్లో యూత్ అందరూ కూడా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇటువంటి ప్రోగ్రామ్స్తోని మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారము, ప్రదేశ్ మినిస్టర్ గారి ఇష్టానుసారం స్వచ్ఛ భారత్ ఎట్లా, తర్వాత ఈ డ్రగ్స్ ఫ్రీ అండ్ హెల్తీగా ఉండే అనేది మెయిన్ ఉద్దేశము. ఇది గ్రౌండ్ లెవెల్లో అందరికీ పర్కులేట్ అయ్యి అందరికీ ఈ మెసేజ్ పోయింది. ఇది కంటిన్యూగా మనం చేస్తూ ఉండాలి. మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా చేయాలనేది మెయిన్ ఉద్దేశము. ఈ ప్రోగ్రాంకు ఇంతమంది పార్టిసిపేషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు. మనందరూ లీడర్స్, తర్వాత మన స్పెషల్గా మన మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ టైం వేస్ట్ చేసి వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మనం దీన్ని ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. గౌరవనీయులు చెవిల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలన్నా. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి ఈ 3K రన్ కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ గారు, చేవెళ్ల ఎంపీ శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, మా ఎమ్మెల్సీలు మల్కా కుమరయ్య గారు, అంజిరెడ్డి గారు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, అదేవిధంగా ఇతర పెద్దలు రత్నం గారు, గోల బాలరాజు గారు, శ్రీవర్ధన్ గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గణేష్ కుండే గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి వేలాది మంది యువతకు ఈరోజు ఈ 3K రన్ నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదిన సందర్భంగా 15 రోజులు సేవా కార్యక్రమాలు మనం చేస్తూ అందులో నషా ముక్త్ భారత్ అనేటటువంటి ఒక థీమ్తో యువతతోని ఈ యొక్క రన్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మిత్రులారా, భారతదేశానికి వెన్నుముక్క మన యువత. ఈ యువత నిర్వీర్యమైతే దేశం నిర్వీర్యమవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక యంగెస్ట్ కంట్రీ, అంటే మనకి దగ్గర ఉన్నటువంటి ఒక 18 to 45 years లోపల ఉన్నటువంటి ఒక హైయెస్ట్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన సంపద మన సంపద, భారతదేశం సంపదనే యువత. కాబట్టి ఈ యువతని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మాద్య ద్రవాలతోని, డ్రగ్స్ తోని ఇటువంటి ఒక అలవాట్లు చేసుకుని కొన్ని విదేశీ దేశాలు భారతదేశాన్ని ఈరోజు బలహీనపడటానికి మన దేశంలో డ్రగ్స్ కల్చర్ ని పెంచుతున్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు మన దేశంలో విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చే మన యువతపై ప్రభావితం చేస్తున్నటువంటి కుట్రను అర్థం చేసుకోవాలి.
డ్రగ్స్ మెనాస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో మన యువతను నిర్వీర్యం చేస్తే భారతదేశము ఒక బలహీనపడుతుందని చెప్పేసి ఆలోచన కొంతమంది కొన్ని దేశాలకు ఉన్నాయి. కానీ మనకున్నటువంటి ఒక విల్ పవర్, మనకున్నటువంటి ఒక శక్తి, మనోశక్తి, ఈరోజు దాంతో మనం ఈ నషాముక్త భారత్ తయారు చేసినటువంటి ఒక బాధ్యత యువతపైనే ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు మీ చేతిలో ఉంది భారతదేశం భవిష్యత్, మీ చేతిలో ఉన్నది భారతదేశ భవిష్యత్తు. ఈ భవిష్యత్తుని మనం అందంగా మార్చుకోవాలంటే మనము నషాముక్త భారత్ మనం ఈరోజు చేయాల్సి ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున, ఇంత ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి యువతకు ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన యువతకు నేను వందనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుగా సాగించాల్సిందిగా యువమోర్చా అధ్యక్షుడైనటువంటి గణేష్ గారిని కోరుతా ఉన్నాను. స్వాగతం అన్న చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వర గారికి, అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పల్వాయి హరీష్ అన్న గారికి స్వాగతం చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ అన్న గారిని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ వందే వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదిన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మన హైదరాబాద్ నడిబొడ్డున భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క 3K రన్ నషాముక్త్ భారత్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి యువతను చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ఎన్ రామచంద్రరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, శాసన సభ్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌతమ్ రావు గారు, వీరేందర్ గౌడ్ గారు, వేముల అశోక్ గారు, రఘునాథ్ గారు, కార్తిక్ రెడ్డి గారు, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారు, బద్దం మైపాల్ రెడ్డి గారు, భరత్ గౌడ్ గారు, లంకల దీపక్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనంద్ గౌడ్ గారు, శిల్పారెడ్డి గారు, రవి గారు, మహేందర్ గారు, గువల బాలరాజు గారు, భరత్ గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు చేవెళ్ల రత్నం గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, మన ప్రియతమ ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచంలోనే మరి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో భారతదేశము గత 11 సంవత్సరాలుగా అనేక రంగాలలో ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తున్నాము. దేశానికి సంబంధించి సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తీసుకొస్తున్నాం. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అవినీతి తాండవం పెడుతోంది. ప్రతిరోజు కుంభకోణాలు జరుగుతూ ఉండే. మనం ఈరోజు భారతీయ యువకుడిగా, భారత మాత బుద్ధి బిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము గత 11 సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం.
ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడుగా మన దేశంలోనే కాదు ఈరోజు ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకొని అనేక దేశాలతో పోల్చూస్తున్నట్లయితే అభివృద్ధిలో ఆర్థిక శక్తిలో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది. ఎక్కడో వెనుక ఉన్నటువంటి మన దేశము ప్రపంచంలో ఆర్థిక అతిపెద్ద దేశాల్లో పోల్చి చూసినట్లయితే మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఆర్థిక అతిపెద్ద దేశంగా మన భారతదేశము 3వ స్థానంలోకి రాబోతుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మనమందరం కూడా స్వదేశీ భావజాలనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుపడాలన్నా, దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కానీ ఉత్పత్తులు కానీ పెరగాలన్నా, ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక రకాల సంపదకు మనము మేలు జరగాలన్నా కూడా ఈరోజు స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలి. స్వదేశీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మన దేశంలో తయారైనటువంటి ప్రతి వస్తువు ఈరోజు మరి చాలా మంది పొరపాటుతో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు చెమటతో తయారు చేసినటువంటి ఏ వస్తువు అయినా సరే అది మనకు స్వదేశీ కిందనే వస్తుంది. కాబట్టి ఈ దేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తులను మాత్రమే మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువత ముఖ్యంగా చాలా దురదృష్టకరం. మన దేశంలో మరి అత్యధికమైనటువంటి యువత ఉన్నది. ఈరోజు ప్రపంచంలో పోల్చి చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి జనాభా ఏ దేశంలో కూడా లేదు. అటువంటి యువశక్తిని ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ పునర్నిర్మాణానికి 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కోసము అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్, మద్యము ఈరోజు మనము ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏదైతే యువశక్తి నైపుణ్యానికి, యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు, దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది. ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు, ఈరోజు బస్తీల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు, ఈరోజు చిన్న చిన్న పరిశ్రమల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారింది. యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే, మన దేశంలో జనాభా అత్యధిక జనాభా యువ జనాభా తమ టాలెంట్ ను, తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఈరోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. భారతదేశము యువశక్తికి తిరుగులేదు. భారతదేశ యువత తన నైపుణ్యం ద్వారా ప్రపంచాన్ని శాసించబోతా ఉంది. కాబట్టి ఆ రకంగా యువశక్తిని మనము, మన టాలెంట్ ను దెబ్బతీయడం కోసం అనేక శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందులో ఒకటి ఈ యొక్క డ్రగ్స్ ద్వారా భారతీయ యువతను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నము, యువశక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నము, మన మేధాశక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఈరోజు మనం అందరం కూడా స్వదేశీ భావజాలంతో ముందుకెళ్లాలి. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి. డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ డ్రగ్స్ నుంచి మనం బయటపడాలి. మన దేశం అభివృద్ధి చెందాలి. అన్ని రంగాలలో ముందుకెళ్లాలి. ఆ రకంగా స్వామి వివేకానంద ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 3K రన్ ఏదైతే ఉన్నదో, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు, ఈ దేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఈ దేశము 2047లో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల సరసన నిలబడాలి. ఈ దేశంలో పేదరికం పోవాలి. ఈ దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఈ దేశంలో మౌలిక వసతులు పెరగాలి. ప్రపంచ దేశాలతో
అన్ని రంగాలలో భారతదేశం పోటీ పడాలి. ఆ రకంగా భారతదేశ గౌరవాన్ని పెంపొందించుకుంటూ మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాలు పరిరక్షించుకుంటూ యువత ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి వందే వందే వందే